మీరు ఒకసారి ఎలోహిం అని రాసుకోవాలి. అక్కడ ఏంటండి एलोहिम, वहां पे जो परमेश्वर करके लिखा है, अगर किसी के पास पेन है तो अंडरलाइन करके एलोहिम करके बगल में लिख लो एलोहिम. सिस्टर यू अंडरस्टैंड हिंदी? मणिपुरी सिस्टर्स हिंदी यू अंडरस्टैंड? ओके ओके, sometimes I speak in English. okay, so it's అక్కడ God means Elohim. वहां पे एलोहिम करके लिख लो. ఓకే, ఎలోహిం అంటే అర్థం ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ, ప్లూరల్ నంబర్ అన్నమాట. एलोहिम मतलब एक से अधिक, ज्यादा. అయితే మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. हमारा परमेश्वर एक त्रिएक परमेश्वर है. తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. पिता की नाई, पुत्र की नाई और पवित्र आत्मा की नाई. God the Father, God the Son and God the Holy Spirit. पिता परमेश्वर, पुत्र परमेश्वर और पवित्र आत्मा परमेश्वर. Elohim means more than one, that is plural. एलोहिम मतलब एक से अधिक, ప్లూరల్. కాబట్టి దేవుడు అన్నప్పుడు దాంట్లో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అట్లాగే కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. इसलिए एलोहिम मतलब उसमें पिता भी है, पुत्र भी है और पवित्र आत्मा भी है. మరి అలాగనే ముగ్గురు దేవుళ్ళ అని అడుగుతారు చాలా మంది. अभी कई लोग पूछते हैं तीन परमेश्वर है क्या करके. మనకి ముగ్గురు దేవుళ్ళు కాదు, तीन परमेश्वर नहीं, ఆ ముగ్గురు ఒకటే. वो तीनों मिलके एक ही है, ఒకటిగా ఉన్నారు. एक ही परमेश्वर, దే వర్ వన్, वो एक परमेश्वर है. అయితే వారు ఒకటిగా ఉన్నప్పుడు సంభాషణ జరిగేది వారి మధ్యలో వారికి. वो जब एक थे, वो तीनों के बीच में वो वार्तालाप होता था. ఆ ఒకటిగా ఉన్న మరి త్రిత్వములో ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు. वो त्रित्व होकर एक परमेश्वर जो था, उसमें से प्रभु यीशु मसीह शरीर धारण करके दुनिया में आया. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆయన క్రియ జరిగిస్తూ ఉంటాడు. और पवित्र आत्मा परमेश्वर हमेशा क्रिया करता है, मतलब एक्शन. అందుకే మనం ఆరాధన చేసేటప్పుడు గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ అని చెప్తాం. इसलिए जब आराधना करते हैं पिता परमेश्वर, पुत्र परमेश्वर और पवित्र आत्मा परमेश्वर करके कहते हैं. ఒకరు ఒక ప్రశ్న అడిగారు నన్ను ఈ మధ్య. एक व्यक्ति ने मुझे एक प्रश्न पूछा, దేవుడు నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా అని అడిగారు. परमेश्वर काला है या गोरा है? ఏంటన్నది? काला है या गोरा है? కాలా హై या गोरा है? గోరా హై. హిందీయే చాలా బాగుంది. అయితే అలా అడిగాడు. वैसे पूछा. అప్పుడు నేనేం చెప్పానంటే, तब मैंने कहा ఈ ప్రశ్నని, ये प्रश्न को ఒక టైటిల్ ఇవ్వచ్చు. एक हम टाइटल दे सकते हैं. ఆ టైటిల్ ఏంటంటే నాన్ సెన్సికల్ క్వశ్చన్. वो टाइटल ये मूर्खता का एक प्रश्न है. ఇది అర్థం పర్థం లేని ప్రశ్న అని చెప్పడం. ये अर्धरहित प्रश्न है. దేవుడు ఆయన రూపం లేదు, परमेश्वर का कोई रूप नहीं है. ఆయన ఎలా ఉంటాడు అనేది ఆ రూపం మనకి తెలియదు. वो किस तरह रहता है, हम कोई रूप को समझ नहीं सकते. అంటే నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు అని తెల్లవాళ్ళందరూ అని అనుకోకూడదు. वो शायद सफ़ेद होगा या काला होगा, गोरा होगा, ऐसा कुछ नहीं है. అయితే దేవుడికి ఉండే లక్షణాలలో ఫస్ట్ లక్షణం ఏంటో చెప్పండి ఎవరైనా. परमेश्वर के गुण लक्षण में सबसे पहले कौन सा लक्षण है, बता सकते हैं कोई? మరి ఈరోజు నేను చెప్పానండి ఈ సెషన్లో చాలా ప్రార్థన జరుగుతుందని. इस सेशन में बहुत सारा प्रार्थना होगा. మీరందరూ దేవుని యొక్క కృపను పొందుకోబోతా ఉన్నారు. आप सब परमेश्वर का अनुग्रह पाने वाले हैं. మరి దాని కొరకు మీరు సిద్ధపడి ఉండండి. उसके लिए हम तैयारी होंगे. ఫస్ట్ क्वालिटी, व्हाट इज द फर्स्ट क्वालिटी ऑफ गॉड? परमेश्वर का सबसे पहला लक्षण क्या है? ఎవరైనా నిలబడి చెప్పండి. ఒకరు कोई खड़े होकर बता सकते हैं? ఒకరు లేచి నిలబడి చెప్పండి. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ గాడ్ అని చెప్తారు. ఎవరిని? परमेश्वर का सबसे पहला गुण. నిలబడి చెప్పమన్నాను, మీకు తెలుగు खड़े होकर बताइए. ఓకే, తెలుగు వచ్చా? ఓకే చెప్పు అన్నా. బ్రదర్ పరిశుద్ధత అన్నారు, మీరు పవిత్రత అన్నారు. అంటే హిందీలో తెలుగులో చెప్పారు. సేమ్ సేమ్. ఓకే, థ్యాంక్ యూ. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది నాకు. ఓకే, తర్వాత బ్రదర్ ఏమన్నా? ఇంకా చెప్పండి ఎవరైనా. और भी बता सकते हैं? క్రియేటర్. ఓకే, చాలా బాగా చెప్పారు. క్రియేటర్ అని చెప్పారు. సృష్టికర్త. ఇంకమ్మా ఆవిడ ఎవరో చెప్పారండి ఒకటి అన్న. లైట్ అండి, దేవుడు లైట్ అయి ఉన్నాడు. పరమేశ్వర్ జ్యోతి హై. తర్వాత ఏంటమ్మా? కరుణమై చూసారేంటి మీరు? ఓకే, ఆయన ఏమై ఉన్నాడు? वो प्रेमी परमेश्वर. ఓకే అన్న, ప్రతి చెప్పండి, మీరు ఆగకూడదు. ఓకే మీరు చెప్పండి తర్వాత. ఓకే అండి. ఇంకా మీరు ఇలాగ ఊరుకుంటే మొత్తం యేసుప్రభు మీద వచ్చిన సినిమాలన్నీ చెప్పేసేలాగా ఉన్నారు.
यीशु मसीह का सिनेमा का नाम बता रहे हैं सब। ఓకే, గుడ్. మీరు చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. बहुत अच्छी तरह से बताया। అయితే పరిశుద్ధత గురించి ఒక భక్తుడు ఇలా చెప్పాడు. पवित्रता के बारे में एक भक्त ने ऐसे कहा, ద క్రౌన్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ ఈస్ హోలీనెస్. परमेश्वर के सारे गुणों का जो मुकुट है वो पवित्रता है। దేవుడి యొక్క అంటే క్రౌన్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ గాడ్ ఏంటంటే పరిశుద్ధత. सारे गुणों में सबसे ज्यादा मुकुट जैसे जो गुण है वो पवित्रता है। దేవుడు అంటే పరిశుద్ధుడు అయి ఉండాలి. परमेश्वर मतलब पवित्र होना चाहिए। ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నామంటే, हम किस दुनिया में हैं? దేవుడు ఎవరైనా దేవుడే, అందరూ ఒకటే అని చెప్తా ఉన్నారు. लोग बोलते हैं सारे परमेश्वर है, सब परमेश्वर एक ही है। అలాగ అవ్వదు. ऐसा नहीं हो सकता। దేవుడు ఒక్కడే ఉంటాడు. परमेश्वर एक ही हो सकता है ఒక ఆయనలోంచి ఇదంతా వచ్చింది. और एक में से ही सब कुछ आया। అందుకే మనం ఒకటే అంటాం కాబట్టి మనల్ని అందరూ ద్వేషిస్తూ ఉంటారు. हम एक परमेश्वर बोलते हैं इसलिए लोग हमें नफरत करते हैं। అయితే మరి ఒకటే కాబట్టి ఒకటే అంటున్నాం, అది ప్రాబ్లం. हम एक ही परमेश्वर बोलते हैं इसलिए हमें तकलीफ आता है। అలాగ అనకూడదంటే మరి ఒకటే, ఆయన ఒకడే దేవుడు. ऐसा नहीं बोल सकते, लोग बोलते हैं लेकिन बोलेंगे एक ही तो परमेश्वर है। అయితే దేవుడు మనిషిలాగే బలహీనుడైతే ఆయన దేవుడు కాడు. अगर परमेश्वर इंसान की नहीं बलहीन है तो वो परमेश्वर नहीं हो सकता। దేవుడు మనలాగే పాపం చేస్తే ఆయన దేవుడు కాడు. अगर परमेश्वर हमारे नहीं पाप करता है तो वो परमेश्वर नहीं हो सकता। దేవుడు మనిషిలాగా ఇప్పుడు లిక్కర్ బ్రాండ్లు అన్నీ తాగేస్తున్నాడు అనుకోండి, अगर परमेश्वर इंसान के नहीं लिकर के सारे ब्रांड पीता है तो మనకి ఆయన్ని దేవుడు అని అనలేము. उसको परमेश्वर कैसे बोलेंगे? కానీ దేవుడు అంటే పరిశుద్ధుడై ఉండాలి. परमेश्वर मतलब पवित्र होना चाहिए। మీరు బైబిల్లో ఉన్న దేవుడు, మీరు ఎక్కడైనా సరే ఆయన పరిశుద్ధత గురించి చదువుతారు. बाइबल में परमेश्वर के बारे में देखेंगे, उसका पवित्रता के बारे में सकते हैं। మన దేవుడితో ఆటలు అస్సలు ఆడకూడదు. हम परमेश्वर से कभी खेलना नहीं चाहिए। లెట్స్ నాట్ ప్లే విత్ గాడ్. प्रभु से मत खेलो। చరిత్రలో దేవునితో ఆడిన వారు ఎవరు దీవించబడలేదు. इतिहास में जिन जिन ने परमेश्वर से खेला कोई आशीषित नहीं पाया। కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఆయనతో ఆటలు ఆడడానికి వీలు లేదు. परमेश्वर पवित्र है इसलिए उससे खेल नहीं सकते। ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని దేవుడు ఎందుకు మీరు ఇలాగ ఆరాధన చేస్తున్నారని అడిగితే, अगर कोई पूछेगा आप लोग क्यों इस तरह आराधना करते हो, మీరు సొంత మాటలు చెప్పొద్దు. आप खुद के बात मत कहिए। వచనం తీసి, वचन निकालकर, బ్రదర్ ఏదైనా సౌండ్ వస్తుంది చూసుకోరా, ఆ వచనాలు తీసి वचन को निकालकर వాటిని చూపిస్తూ उसको दिखाकर మరి అందరికీ వివరించాలని తెలియచేస్తా और उसके बारे में विवरण करना है। కాబట్టి ప్రభు దగ్గర మనం అందరం కూడా దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. इसलिए परमेश्वर कौन है हमें सबसे पहले जानना है। నేను ఫస్ట్ దేవుడు ఎవరని చెప్పాను. सबसे पहले मैंने क्या कहा परमेश्वर के बारे में? దేవుడికుండే లక్షణాలలో ఒకటి పరిశుద్ధత అని చెప్పాను. परमेश्वर के गुणों में एक महान गुण पवित्रता। అయితే రెండవ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే, और दूसरा प्रामुख्य विषय ప్రేమ. प्रेम। ఈరోజు ఆయన ప్రేమ వల్లే మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. आज परमेश्वर का प्रेम के प्रति हम लोग यहाँ पे बैठे हैं। కాబట్టి దేవుడు ప్రేమై ఉన్నాడని కూడా మనకి తెలియాలి. परमेश्वर प्रेमी है करके हमें समझना है। కొద్దిగా పెట్టండి, మొత్తం ఆపేయద్దే, మొత్తం ఆపేసే. దేవుడు ప్రేమై ఉన్నాడు. परमेश्वर प्रेमी है। ఓకే, కాబట్టి దేవుడు, మీ దేవుడు ఏమై ఉన్నాడు అంటే మీరు ఏం చెప్పాలి? आपका परमेश्वर कौन है पूछने से क्या कहोगे? పరిశుద్ధుడని చెప్పాలి. वो पवित्र करके बोलना है। ప్రేమై ఉన్నాడని చెప్పాలి. और वो प्रेमी है। పరిశుద్ధత పాపం చేయకుండా ఆపుద్ది. पवित्रता पाप करने से रोकता है। అండ్ ప్రేమ పాపం చేసిన వారిని క్షమించేలాగా చేస్తారు. और प्रेम जो लोग पाप करते हैं उनको क्षमा करता है। నేను చాలా మందిని గద్దించి చెప్తా ఉంటాను చాలా సార్లు. मैं कई बार कई लोगों को डांटता हूँ, डांट के बोलता हूँ। వాళ్ళకి అర్థం కాక, అర్థమయ్యో తెలీదు, కొంతమంది అంటే వ్యతిరేకం అవుతా ఉంటారు. कुछ लोग को समझ में आता है नहीं मालूम, लेकिन कुछ लोग व्यतिरेक करते हैं। కానీ ఎప్పుడు వాళ్ళ మీద ఎలాంటి మనసులో చిన్నది కూడా పెట్టుకోను. और दिल में कुछ भी उनके प्रति मैं उनके खिलाफ नहीं रखता, कुछ भी ఇమ్మీడియట్ గా క్షమిస్తాను. तुरंत मैं माफ कर देता हूँ। క్షమించకపోకుండా ఉండడం అనేది అపవాది యొక్క తంత్రాల్లో ఒకటి. ना क्षमा करना शैतान के एक तंत्रों में से एक तंत्र है। కాబట్టి అందరినీ క్షమించాలి. एक तो सबको क्षमा करना है। ఇక్కడి నుంచి వెళ్ళే లోపల यहाँ से जाने से पहले మీ అందరినీ క్షమించండి. మీరు सबको माफ कर दो, అప్పుడు మీరందరూ కూడా దీవించబడతారు. तब परमेश्वर हमको आशीषित करेगा। గద్దించాలి, डांटना है, క్షమించాలి, क्षमा करना है। అలాగే పాపం అంటే భయపడే విధంగా ఉండాలని ప్రభు తెలియచేస్తారు. और परमेश्वर ये बोलता है कि पाप को देखने से हमें डर लगना है। నేను చాలా మంది యవనస్తులను చూస్తూ ఉంటాను. मैं जवानों को देखता हूँ, వేస్ట్ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాను. पूरा जिंदगी बर्बाद करते हैं।
మరి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, కొంతమంది వేస్ట్ చేస్తా ఉన్నట్టు అనిపించింది. यहाँ भी मुझे दिखता है कि कुछ जवान लोग समय को व्यर्थ करते हैं। టైం వేస్టర్స్ అంటే కొద్దిగా ఇష్టం ఉండదు నాకు. समय को बर्बाद करने वाले बिल्कुल मुझे अच्छा नहीं लगता। ప్రతిరోజు మనము సమయాన్ని ఉపయోగించుకోవాలి. हर दिन समय को इस्तेमाल करना है। మరి ఒక మిల్లీ సెకండ్ వాల్యూ, एक मिली सेकंड का वैल्यू ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ మిస్ అయిన వాళ్ళకి తెలుస్తుందట అండి. ओलंपिक्स में जो गोल्ड मेडल मिस हो जाता है उनको पता चलता है उसका कीमत। ఒక రోజు వాల్యూ एक दिन का वैल्यू ఫిబ్రవరి 29 పుట్టినోడికి తెలుస్తుందట. फरवरी उसका 29 दिन में जन्म लेता है उसको पता चलता है, ఎందుకంటే తనకి పుట్టినరోజు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసు. क्योंकि उसको जन्मदिन तो इतना जल्दी नहीं आएगा। फिर వన్ డే వాల్యూ, एक दिन का वैल्यू, మనకి సమయం యొక్క విలువ తెలియాలి. समय का कीमत जानना है। ద మోస్ట్ లేజీ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఎవరు చెప్పండి? ఎవరైనా दुनिया में सबसे आलसी व्यक्ति कौन है मालूम है? బద్ధకస్తుల్లో నంబర్ 1 బద్ధకస్తులు. आलसियों में नंबर 1 आलसी ఒక్కొక్కసారి మనమే कभी कभी हम ही लोग हैं। చాలా బద్ధకంగా ఉంటారు, बहुत आलसीपन हो जाता है, వర్క్ చేయలేకపోతా ఉంటారు. काम नहीं कर सकते। రాత్రి మనకి బెన్నీ ప్రసాద్ గారు వచ్చారు. रात को बेन्नी प्रसाद जी आए। ప్రతి మినిట్ ఆయన వర్క్ చేసుకుంటా ఉంటాం. हर मिनट वो काम करते हैं। మేము ఆయనతో వెళ్ళేటప్పుడు ఒక 1 minute 2 minutes మాట్లాడారు. हम उनसे जब जा रहे थे उनके साथ 2 मिनट उन्होंने बात किया। 100 ఫోన్స్లో 100 మందికి కౌన్సిలింగ్ ఇచ్చాడు ఆయన ఆ టైంలో. और उसी समय में एक 100 फोन अटेंड करके 100 लोगों को काउंसलिंग दिया। నేను రాత్రి రూమ్కి వెళ్ళినప్పుడు నాతో ఒక 10 minutes మాట్లాడారు. रूम में 10 मिनट उन्होंने मुझसे बात किया। అంతే అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేసాను. उसके बाद मैं आ गया। అలాంటి వారే మరి గొప్పవారిగా మార్చబడతారు. वैसे ही लोग महान बनेंगे। కాబట్టి అందరూ ఒకసారి మీరు సమయాన్ని ఉపయోగించుకోవాలని నేను మీకు ప్రభు పేరట और తెలియజేస్తాను. प्रभु के नाम में विनती करता हूं कि आप समय का इस्तेमाल करो। ఇది దేవుడి గురించి నేను చెప్తున్నటువంటి విషయం. ये परमेश्वर के बारे में मैं कह रहा हूं ये विषय। అయితే అందరు ఇప్పుడు అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, अब लोग सबसे ज्यादा क्या प्रश्न पूछ रहे हैं? అయితే యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయ్యింది. यीशु मसीह आकर 2000 साल हो गया। మరి ఆయన చాలా ఎప్పటి నుంచి అంతకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు లేరు కదా అని అడుగుతా ఉంటారు. और अभी जो लोग हैं वो उस समय नहीं है ना करके पूछते हैं। అయితే ఆయన వచ్చి 2000 సంవత్సరాలు అయ్యింది. यीशु आकर 2000 साल हो गया। కానీ యేసు ప్రభు వారు చెప్పిన ఒక మాట అందరూ ఒకసారి చదవండి. నేను ముగించే ముందు ఆ మాట చెప్తాను. यीशु ने एक बात कहा, वो बात सब लोग पढ़िए। అంటే ముగించే ముందు అంటే అప్పుడే ముగించేస్తానని కాదు. अभी मैं खत्म नहीं कर रहा, अभी बोलने के लिए है मेरे पास। మీరు మోసపోకండి. आप धोखा मत खाइए, मैं बंद नहीं कर रहा अभी। యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి అందరూ కూడా. यूहन्ना सुसमाचार उसका 8वां अध्याय 37వ వచనంలో ఇలా రాయబడింది. और 37 पद में देखिए। ఒకసారి ఎవరైనా చదవండి అందరూ. ఓకే, అక్కడ అంటే ఆ 5 వచనం అనుకుంటా. నేను అబ్రహాము కంటే ముందున్నాను, ఆ మాట చదవరా కొద్దిగా. అబ్రహాము కంటే నేను ముందున్నానని వచ్చిన 8వ వచనంలో 8వ అధ్యాయంలో ఉంటుంది, ఆ మాట చదవండి. 58 చదవండి. యేసు ఒకసారి అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. అది యేసు ఏమని చెప్పాడు? అబ్రహాము పుట్టక ముందే చెప్పొచ్చున్నాను. అయితే అబ్రహాము కంటే యేసు ప్రభు ముందా, అబ్రహాం గారి ముందా చెప్పండి. यीशु मसीह पहले है या अब्राहम पहले है? అమ్మ గాంధీ ముందా, నేను ముందా? నేనే ముందా? ఎవరు ముందు? గాంధీ. ఆయన నాకంటే సీనియర్. ఆయన ఈ సీనియర్ టు మీ, ద ఫాదర్ ఆఫ్ నేషన్. చెప్పట్లేదన్న మీరు? ఓకే చెప్పండి. ఓకే, అయితే ఇక్కడ ప్రభు చెప్పే విషయం ఏంటంటే, यीशु ने कहा అబ్రహాము కంటే నేను ముందున్నాను. इब्राहिम से भी मैं पहला हूँ। ఓకే, ఈ విషయాన్ని అందరు కూడా మర్చిపోయి, అబ్రహాముని చేసింది కూడా యేసు ప్రభువే. इब्राहिम को बनाया हुआ व्यक्ति भी यीशु मसीह है। హల్లెలూయా, हालेलुया। అబ్రహాముని కూడా ఎవరు చేశారు? इब्राहिम को किसने बनाया? యేసు ప్రభువారే చేశాడు. यीशु मसीह ने ही इब्राहिम को बनाया। అంటే 2000 సంవత్సరాలు అనేది ఆయన వచ్చిన డేట్. అది ఆయన వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. 2000 साल मतलब तब वो यहाँ आया 2000 साल पहले। ఆయన వచ్చాడని హిస్టోరియన్స్ అందరు చెప్పారు ఆయన గురించి. सारे इतिहास में लिखा है कि यीशु मसीह आया। అంటే ఆయన టైంలో చాలా మంది హిస్టోరియన్స్ ఉన్నారు. यीशु के समय बहुत सारे इतिहास लिखने वाले थे। ఫ్లావియస్ జోసిఫస్ అని ఒక ఆయన ఉంటాడు. एक फ्लावियस जोसेफस करके एक व्यक्ति है। మీరు ఫ్లావియస్ జోసిఫస్ అని రాసుకుంటూ ఉండాలన్నమాట. FLAVIOS JOSEPHEUS స్పెల్లింగ్ అది. కాబట్టి అందరూ రాసుకోండి. ఫ్లావియస్ జోసిఫస్ ఆయన గురించి. फ्लावियस जोसेफस
ఆయన రాసిన బుక్స్ చాలా ఉన్నాయి. उसका इतिहास के पुस्तक कई सारे हैं. అయితే దాంట్లో యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అని దాంట్లో ఆయన రాశాడు. उसमें एंटिक्विटीज ऑफ ज्यूस करके एक विषय लिखा है. నజరైడైన యేసు అనే ఒక వ్యక్తి ఈ భూమి మీద నడిచాడు, ఆయన శిష్యులు చాలా శక్తివంతమైన వారు అనే విషయాన్ని ఆయన చెప్పడం एक జరిగింది. व्यक्ति था नाजरी यीशु इस दुनिया में चला और उसके चेले लोग बहुत शक्तिशाली बन गए करके वहां पे लिखा गया है. నా దగ్గర టెక్స్ట్ ఉంది, ऐसे एक विषय लिखा है उन्होंने. అది ఎవరికైనా జెరాక్స్ తీసుకుని ఇస్తానంటే ఇస్తాను. अगर किसी को चाहिए तो मैं जेरॉक्स कॉपी दे दूंगा. అన్ని బుక్స్ ఆయన రాసిన బుక్స్ అన్ని కూడా ఉన్నాయి. वो सारे बुक्स मेरे पास हैं. చాలా అద్భుతంగా యేసు ప్రభు వారిని గురించి ఆయన వివరించడం बहुत జరిగింది. ही अद्भुत रीति से यीशु के बारे में उसने वर्णन किया. అయితే ఆయన 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడని అన్ని చరిత్ర ప్రకారంగా తెలుసు. తర్వాత ఆయన జీవితాల్ని మార్చడం ప్రకారంగా తెలుసు. वो इतिहास में वो 2000 साल पहले आकर के इतिहास में लिखा है और उसका जिंदगी बदलने का तरीका भी इतिहास में लिखा है. అయితే 2000 సంవత్సరాలకు ముందు ఏంటని చాలా మంది అడుగుతారు. और कई लोग पूछते हैं वो तो ठीक है 2000 साल पहले क्या हुआ. మన ఎక్కడ ఒక మీటింగ్లో సృష్టికి ముందు ఏం జరుగుతుందో చెప్తానంటున్నాడు ఒక ఆయన. एक व्यक्ति ने कहा एक मीटिंग में सृष्टि से पहले क्या हुआ मैं बताऊंगा. ముందు ఇక్కడది చెప్తే తర్వాత దాన్ని చూద్దాం. ముందు ఇక్కడ సమస్యలన్నీ చెప్పాలి ప్రెజెంట్. सबसे पहले अभी का समस्या बताओ, उसके बाद सृष्टि से पहले क्या बताइए. ఈ భూమి మీద చాలా సమస్యలు ఉన్నాయి, इस दुनिया में कई सारे समस्या हैं, వాటిని డీల్ చేయాలి. उसको हमें सीधा करना है. అదే पहले యేసు ప్రభు గురించి ఒక మంచి మాట చెప్తాను, నేను బాగా వినండి. यीशु के बारे में एक अच्छा विषय बताऊंगा, सुन. యేసు ప్రభు అంటే, యేసు ప్రభు వారు అంటే यीशु मसीह मतलब ఆయన బిగినింగ్ ఆయనే, ఎండింగ్ కూడా ఆయనే. आदि भी वही है, अंत भी वही है. కొంతమంది ఎలా విమర్శిస్తూ ఉన్నారంటే ఆయన వచ్చి 2000 సంవత్సరాలు, మనది 17 కోట్ల సంవత్సరాలు, లేదంటే ఇంకా ట్రిలియన్స్ కూడా చెప్పొచ్చు నోటి మాటే కాబట్టి. कुछ लोग यीशु का अपमान करके कहते हैं कि आपका यीशु मसीह 2000 साल पहले आया, हमारे परमेश्वर तो 17,000 साल पहले भी था करके बोलते हैं. ఒకవేళ 20 లక్షల సంవత్సరాల నుంచి కనుక నిజంగానే సంస్కృతి ఉంటే, अगर 20 लाख हजारों साल पहले अगर संस्कृति होती तो ఎంత సమయం నుంచి సంస్కృతి ఉందో, इतना समय से जब संस्कृति है అంతటి నుంచి యేసు ప్రభు వారు ఉన్నారని తెలియచేస్తారు. तब से भी यीशु मसीह है करके हमें जानना है. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన ఆది, ఆయనే అంతమని బైబిల్లో రాయబడింది. बाइबल कहते हैं यीशु है आदि है, यीशु है अंत है. ఇందాక సిస్టర్ కూడా చెప్పారు, జ్యోతి గారు, ज्योति बहन ने भी कहा है. ఏమని చెప్పారంటే మన యొక్క డాక్ట్రిన్ మీద మనకు అవగాహన ఉండాలి. हम जो वचन पढ़ते हैं उसके ऊपर हमें सोच होना चाहिए. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన సృష్టించబడలేదు, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. यीशु मसीह वो सृष्टि किया कहीं नहीं, लेकिन वो खुद सृष्टि किया. సృష్టికర్త ఆయన. वो सृष्टि करता है. అయితే సృష్టికర్తని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. सृष्टिकर्ता को गलत रूप में लोग सोचते हैं. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన మీద బురద చల్లుతా ఉన్నారు. जब से वो जन्म लिया तब से लेकर आज तक उसके ऊपर कीचड़ యేసయ్య फेंक रहे हैं. జీవించే దేవుడు. यीशु मसीह जीवित परमेश्वर है. ఆ విషయాలన్నీ మీరు ధ్యానం చేయాలి, ఒక బుక్ పెట్టుకుని రాసుకోవాలి. एक पुस्तक लगकर ध्यान करके उसमें लिखना है, मनन करके. అట్లీస్ట్ ఒక 4-5 గంటలు మీరు చదవాలి రోజు కూడా. कम से कम 4 से 5 घंटा बाइबल को मनन करना है, ధ్యానం చేయాలి. ध्यान करना है. వచ్చి వెళ్ళిపోయి దానివల్ల మీకు ఉపయోగం లేదు. आना जाना फिर जाना, उससे कोई भी हमें लाभ नहीं होगा. యేసు ఎవరో అందరూ కూడా తెలుసుకోవాలని తెలియచేస్తాం. यीशु कौन है हमें अच्छी तरह से जानना है. मैं आपसे विनती करता అయితే हूं. యేసు ప్రభు వారి యొక్క మరణము పునరుద్ధానం తర్వాత और यीशु मसीह का मृत्यु और पुनरुत्थान के बाद సంఘముతో ఉండడానికి कलीसिया के साथ रहने के लिए ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించారు. उसने पवित्र आत्मा परमेश्वर को भेजा. పరిశుద్ధాత్మ దేవుడు గురించి ఒక్క మాట అయితే చదవాలి. 16వ అధ్యాయం యోహాను సువార్తలో. पवित्र आत्मा परमेश्वर के बारे में एक बात पढ़ेंगे, यूहन्ना सुसमाचार उसका 16 अध्याय. మీరు ఒకసారి 16వ అధ్యాయం ఒకసారి తీయండి. यूहन्ना उसका 16 अध्याय. ఒకసారి మీరు 39వ వచనం చదవండి. और 29 पढ़िए, 39 वर्स 39. ఎస్ చదవండి అమ్మా. అది 14వ అధ్యాయం అనుకుంటా, 14-16 అండి. माफ कीजिए, 15వ అధ్యాయం అండి, 14వ అధ్యాయము 16వ వచనం చదవండి. 14 अध्याय 16 वचन ఒకసారి చదవండి. ఓకే, కొద్దిగా కిందకు వస్తానండి, ఎందుకంటే కొంతమంది 3వ ఆకాశంలోకి వెళ్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, వెళ్ళిపోయాడు ఆల్రెడీ 3వ ఆకాశాన్ని. ఓకే, నేనన్నా పెట్టుకుంటున్నాను. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వినిపిస్తుందండి ఇది? ఇందాక ఇలాగ పెట్టుకున్నాను.
ఓకే, ఆగిపోయిందా? ఓకే, ఈ స్పీకర్ ఆగిపోయింది బ్రదర్. అక్కడ చూడండి, మీరు కరెక్ట్ వినాలి. అంటే మూడవ ఆకాశంలోకి వెళ్ళిపోతున్నారు అందరు కూడా. सब लोग तीसरा आकाश में जा रहे हैं। మీరు అక్కడ, నేను ఇక్కడ, అలా బాగాలేదు. కిందకు వచ్చాము. వచ్చేయాలి మరి అర్జెంటుగా. ఓకే, మీరు మూడవ ఆకాశంలోకి దయచేసి వెళ్ళకండి. అమ్మ వెళ్ళారా మూడవ ఆకాశంలోకి? ఓకే, అంటే మీరు కిందకు వచ్చారు. ఓకే, బాగేనండి. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. ఇది ప్రేయర్. ये बहुत इंपॉर्टेंट सेशन है। ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ సార్, ఆమేన్. ఓకే, అయితే మీరు 14వ అధ్యాయంలో ఇంకోటి ఏంటి చదివారండి? అది వచనం ఎంత? 16 చదివారు కదా. 16లో में हम लोग 16 वचन पढ़े। దాంట్లో ఒకసారి చదవండి ఎవరైనా. వేడుకొందును నుండుటకై అది వేరొక ఆదరణకర్తను పంపిస్తాడని చెప్పారు. आपको दूसरा सहायक को मैं भेजूंगा। ఎవరిని పంపిస్తాడండి ఆయన? किसको भेजेगा? ఎవరండి ఆయన? वो कौन है? వేరొక ఆదరణకర్త. అయితే చాలా दूसरा सहायक। దీన్ని కూడా ఎలా వక్రీకరించారంటే, इसको किस तरह कहा? వేరొక ఆదరణకర్త అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు కాదు, దాని తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ ప్రవక్త అని చాలా మంది చెప్తా ఉన్నారు ఈ మధ్యకాలం. दूसरा सहायक मतलब वो परमेश्वर पवित्र आत्मा नहीं है, मोहम्मद भविष्यवक्ता है करके लोग कहते हैं। అది పరిశుద్ధాత్మ దేవునికి ఆయనకి సంబంధం లేదు. पवित्र आत्मा परमेश्वर का उसका कोई संबंध नहीं। పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆది కాండంలో మనం చదివాం కదండి, అక్కడ ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తారన్నమాట. उत्पत्ति में जो पवित्र आत्मा परमेश्वर के बारे में पढ़ा है ना, वही पवित्र आत्मा यहाँ पे हम देखते हैं। సరే, ఇప్పుడు మీరు ఆది కాండంలో 3వ వచనం చదవండి. ఎవరైనా 3వ వచనం చదవండి. अभी उत्पत्ति पहला अध्याय उसका 3रा वचन पढ़िए। 3వ వచనం. దేవుడు అక్కడ ఆత్మ జలముల మీద, ఆ వచనం ఎంత అండి? ఎన్నో వచనం? 2వ వచనంలో ఆత్మ జలముల మీద, ఒకసారి చెప్పండి, ఆత్మ జలముల మీద అల్లాడుచుండెనని చెప్పండి. The spirit of God was moving on the face of the waters. परमेश्वर की आत्मा जलों के ऊपर उमड़ रहा था, జలముల మీద అల్లాడుతా ఉంది, जलों के ऊपर चल रहा था। అంతకుముందు ఎలా ఉందో తెలుసండి ఈ భూమి? उसके पहले पृथ्वी किस तरह थी? శూన్యముగా ఉంది, एक सुनसान बन गया ఆకారం లేకుండా ఉంది. और कोई आकार नहीं। తర్వాత ఎలా ఉందండి? చీకటితో ఉంది. आंख बंद करेंगे। ప్రార్థన దీంట్లో నేను ఇట్లాగా మిషనరీగా ఇట్లాగా అభిషేకించబడాలి ఆత్మతో అన్న వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. मैं मिशनरी बनना चाहता हूँ, सेवा करना चाहता हूँ करके जो वो सोचते हैं, एक बार खड़े हो जाइए। బలముతో నింపబడాలన్న వాళ్ళు లేచి నిలబడండి. और आत्मा से प्रभु मुझे भर दो बोलने वाले भी खड़े हो जाइए। వారు మాత్రం లేచి నిలబడండి. सिर्फ वो लोग खड़े हो जाइए। మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. अभी प्रार्थना करेंगे। త్వరగా లేచి నిలబడితే ఒక ప్రార్థన చేస్తాను. जल्दी जल्दी उठने से प्रार्थना करेंगे। అందరూ లేచి నిలబడండి. థ్యాంక్ యూ జీసస్. అందరూ అంటే తీర్మానం తీసుకున్న వాళ్ళు లేచి నిలబడండి అని చెప్పాను. जो निर्णय लिया है वही खड़े हो जाइए। వారు మాత్రం కొద్దిగా ముందుకు రండి, ఇక్కడ వేదిక దగ్గర. और आगे भी चल के आ जाइए। త్వరగా రండి దయచేసి. जल्दी जल्दी आगे आ जाइए। ఒక ప్రార్థన చేసుకోండి. प्रभु నేను ఒక నూతన వ్యక్తిగా ఈ రోజు మారిపోతా ఉన్నాను. प्रभु आज मुझे एक नया व्यक्ति बना दीजिए। బాగా వెనకాల ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి ఈ యొక్క వాక్యం అర్థమైంది. जो पीछे बैठे हैं उनको भी वचन समझ में आया। వారు కూడా చాలా మంది దేవుని కొరకు సేవ చేయాలని అనుకుంటా और ఉన్నారు. पीछे से भी कई लोग प्रभु का सेवा करने के लिए आगे आते हैं। అంటే దేవుని ఆత్మతో నింపబడాలని అనుకుంటా ఉన్నారు. परमेश्वर का आत्मा से भरने के लिए इच्छा रखते हैं। అలాంటి వారు ఒకసారి ముందుకు రావచ్చు. वो भी आगे आइए। నేను ఒక చిన్న ప్రార్థన వారి కొరకు చేయబోతా. छोटी सी प्रार्थना मैं करूंगा। ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, మహిమ చెల్లిస్తా ఉన్నాను. ఇప్పుడే ఈ బిడ్డలందరినీ నీ కృపతో నింపండి తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందుకొచ్చిన వారు అలాగే కన్నీటితో దేవుణ్ణి అడగండి. ప్రభా, ఈరోజు ఇంకా బహుబలంగా మేము ఉండాలి. ప్రభా, आंसुओं के साथ प्रार्थना करेंगे। प्रभु हमें बहु बलवंत बनाइए। प्रभु इस्तेमाल कीजिए। అందరూ ఉన్నవారు ఎక్కడున్నవారు అక్కడ ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళు प्रार्थना करेंगे। हम सब लोग, మిగతా వారు ఎక్కడ వారు అక్కడ ప్రార్థన చేయండి. बाकी लोग पीछे से प्रार्थना कीजिए। మిగతా వారు అందరూ లేచి నిలబడండి. చివరి ప్రార్థన చేస్తాను. మిగతా వాళ్ళందరూ లేచి నిలబడండి. ముందుకు వచ్చేవారు ముందుకు రండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. धन्यवाद यीशु।
ప్రభా డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వారిని మీరు లేపండి ప్రభా. प्रभु डेविड लिविंगस्टन जैसे लोगों को उठाइए प्रभु. పరిశుద్ధాత్మ దేవుని అడగండి ప్రభా. ఆయన అంటే ఒక ఆట కాదు, ఆయన నింపుతాడు, మీరు నాలుకను తాకుతాడు. ఆయన पूछे पवित्र आत्मा से पूछे, पवित्र आत्मा परमेश्वर मुझे बनाइए. ఆయన మిమ్మల్ని తాకుతా ఉన్నాడు. वो हमें छुएगा अभी. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతా ఉన్నాడు. अभी पवित्र आत्मा परमेश्वर हमें छू रहा है. వెనక బాగా చివరున్న వారు ముందున్న వారు అందరినీ ఆయన నింపుతా ఉన్నాడు. जो पीछे हैं जो आगे हैं सबको प्रभु भर रहा है अभी. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ एक भिन्न अनुभव आप पाएंगे अभी. and everyone is being filled right now. सबको प्रभु भर रहा है अभी. 2 minutes లో ప్రేయర్ అయిపోద్ది. 2 मिनट में प्रार्थना खत्म हो जाएगा. దేవుడు మీ అందరిని దీవించబోతా ఉన్నాడు. प्रभु आप सबको आशीषित करेगा. హల్లెలూయా हालेलुया. యేసయ్యా నన్ను కూడా అలా మార్చు ప్రభా అని అందరూ అడగండి దేవుని. అలాగే प्रभु मुझे बदल दो प्रभु. మార్చండి ప్రభా. मुझे बदल दे प्रभु. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. यीशु के नाम से మనం పడిపోము. हम नहीं गिरेंगे. వి విల్ నాట్ ఫాల్. हम नहीं गिरेंगे. మనం పడిపోమని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. प्रभु आपसे कहता है आप नहीं गिरोगे. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించండి అందరూ, అలాగే ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవ మాకు భారము కావాలి అని ప్రార్థన చేయండి. पवित्र आत्मा परमेश्वर मुझे बोझ से भर दो प्रभु. 2 నిమిషాలు అలాగే ప్రార్థించండి. 2 मिनट ऐसे प्रार्थना करो. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. यीशु के शक्तिशाली नाम से. आमीन. Thank you Jesus. Hallelujah. Holy Spirit of God is touching all of you here. पवित्र आत्मा परमेश्वर आपको छू रहा है अभी. Everyone is सबको छू रहा है. being filled. सब भर रहे जा रहे हैं. Is being filled. आप भर रहे हो. ఆయన అందరిని ఆయన నింపుతా ఉన్నాడు. सबको भर रहा है यीशु. దైవ శక్తి లేకుండా మనం చేయలేం. बिना उसका शक्ति हम कुछ नहीं कर सकते. అందరూ కూడా దైవ శక్తితో నింపబడాలి. ईश्वरीय शक्ति के साथ भर जाएंगे आप. దైవ శక్తితో అందరూ నింపబడుదురు. ईश्वरीय शक्ति. దేవుని బలముతో నింపబడుదురు. परमेश्वर की ताकत. యేసు నామములో. यीशु के नाम से. हालेलुया. ప్రేమించేద యేసు రాజా ఓ నిన్నే నిన్నే ప్రేమించేదా 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 చేదా ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించేద యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేద యేసు రాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేద యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేద యేసు రాజా ఓ నిన్నే ప్రేమించేదా
ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. అందరూ చివరిగా ఒకసారి నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు మహిమలో చేరే వరకు. ముందుకొచ్చిన వాళ్ళందరి గురించి మన మధ్యలో ఉన్నటువంటి జాన్ శంకర్రావు గారు వచ్చి ఇండోర్ నుంచి వచ్చిన సార్ ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. అందరూ అలాగే కళ్ళు మూసుకొని మరి యొక్క ప్రార్థనలో ఉండాలని తెలియచేస్తా ఉన్నాను. మీలో కొంతమంది నార్త్ ఇండియాకు కూడా వెళ్తారు. దేవుడు మిమ్మల్ని ఎంపవర్ చేస్తాడు. మరి రాత్రి మీరు కనిపెట్టండి, రాత్రి సభలో కూడా నాతో మాట్లాడు ప్రభా. అందరూ అలాగే ప్రార్థనలో ఉండాలని తెలియచేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జీ. పరమ తండ్రి, ఈ సాయంకాలం మందు థ్యాంక్ యూ నీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకు థ్యాంక్ నీ యూ పవిత్ర పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన. ప్రభు నీ ప్రేమకే స్తోత్రాలు. నువ్వు లోకాన్ని ఎంతో ప్రేమించావు, నీ స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఎంతో ప్రేమించావు, నీ స్తోత్రాలు తండ్రి. ఇక్కడున్న యవన స్త్రీలను యవనస్తులను ప్రేమించావు, నీ స్తోత్రాలు. జగత్తు పునాది వేయబడక మునిపి నువ్వు ఏర్పాటు చేసినావు, నీ స్తోత్రాలయ్యా. నువ్వు ప్రేమించి తెచ్చినందుకు నీ స్తోత్రములు చేస్తున్నావు తండ్రి. వారి జీవితంలో ఉన్న గొప్ప ఉద్దేశంకే స్తోత్రములు చేస్తున్నాం ప్రభువా. వీళ్ళందరూ ప్రభు సాధు సుందర్ సింగ్ వలె, పండిత్ రామాభాయ్ వలె, డేవిడ్ లివింగ్స్టన్ వలె, చార్లెస్ ఫిన్నీ వలె ప్రభువా, చివరికి యేసయ్య వలె జీవిస్తూ ప్రభు ఈ లోకంలో మహిమపరిచే భాగ్యం నుంచి జ్ఞాపం చేస్తున్నాం తండ్రి. యోసేపు వల్ల దీవించి జ్ఞాపం చేసిన ప్రభువా, నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అభిషేకించి జ్ఞాపం చేస్తున్నాం ప్రభువా, నీ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి నీకు స్తోత్రములయ్యా. వీరు యెరూషలేములో, యోదయలో, సమరయలో భూ దిగంతాల వరకు సాక్షి ఉండటకు ప్రభు ఈనాడు వీరిని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తుతి స్తోత్రములు ప్రభువా. నీ మహాప్రేమకే స్తోత్రములు. వీళ్ళందరినీ దీవించి ఆశ్రయించి అభిషేకించి నీ ఆత్మసాక్షి వాడుకుని ఈ ప్రపంచం అంతటిని ప్రభువా చీకటి నడిపించే స్తుతి స్తోత్రములు చేస్తూ మా స్తుతి ఆరాధన అంగీకరించమని ప్రభు యేసునామమున అర్పించుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తుకి మహోన్నతమైన కృప, పవిత్రాత్మక నిన్ను సహవాసము, సంరక్షణ, కాపుదల ప్రభు చిత్తము నెరవేరు వరకు, ఈ లోకంలో మనం జీవించే వరకు సదా తోడై ఉండును గాక.